పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను ఈరోజు తోట పని ఏం చేయబోతున్నాను అని చూపిస్తున్నానండి. మా మొక్కలు చూడండి, పూల మొక్కలు చక్కగా పైన ఎప్పటి నుంచో చాలామంది నన్ను అడగటం జరుగుతుంది, మీకు పూల మొక్కలు లేవా మిద్ది మీద అని చెప్పి. ఉన్నాయండి, ఇదిగోండి మా పూలు చక్కగా ఇట్లా పూసినాయి చూడండి. ఇప్పుడు చాలామందికి కంప్లైంట్ ఏముంటుందంటే, మనకి సొరపిందలు కానీ బీరపిందలు కానీ నిలవు, రాలిపోతున్నాయి, పండిపోతున్నాయి ఇలా అంటుంటారు. అలా జరగడానికి కారణం ఏంటంటే, మనకి పాలినేషన్ జరగకపోవడం వలన అట్లా అవుతుంది. మనకి పాలినేషన్కి జనరల్గా మన బర్డ్స్ ఇవి హెల్ప్ చేస్తాయి. ఇవాళ రేపు మనకు తక్కువ సిటీస్లో తక్కువ వస్తున్నాయి కనుక మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే వచ్చిన ప్రతి పింద కూడా మనకి మిస్ అవ్వకుండా చక్కగా కాస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ పింద ఉంది కదండి, ఈ పింద చక్కగా మనము అంటే మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్కి డిఫరెన్స్ కొత్త వాళ్ళకైతే తెలియదు కనుక చెప్తున్నానండి. పిందతో ఉన్న పువ్వుని ఫీమేల్ ఫ్లవర్ అంటారు, పింద లేకుండా ఉన్న పువ్వుని మేల్ ఫ్లవర్ అంటారు. ఈ మేల్ ఫ్లవర్ని ఒక దాన్ని తీసుకుని దాని చుట్టూ ఉన్న రేఖలు తీసేసి ఆ ఫిమేల్ ఫ్లవర్కి ఆ సెంటర్లో ఉన్న పార్ట్ని మనం అలా టచ్ చేయడం వల్ల, లేదు అంటే ఇది తీసుకెళ్ళి దానిపైన ట్యాప్ చేయడం వల్ల మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇది మనం కట్ చేయకోకుండా కూడా, ఈ పువ్వుని మేల్ ఫ్లవర్ని కట్ చేయకుండా కూడా ఏదైనా ఇయర్ బడ్ తోటి కానీ ఇట్లా మనం, లేదు అంటే మన ఫింగర్ తోటి కానీ దీని మీద టచ్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ దాని మీద టచ్ చేసినా కూడా, ఆ పువ్వు మీద ఆ ఫిమేల్ ఫ్లవర్ మీద టచ్ చేసినా కూడా పాలినేషన్ జరుగుతుంది. అయితే ఈ పద్ధతిలో అయితే కనుక మనకి చక్కగా అంటే 100% ఈ పింద కాయగా మారే అవకాశం ఉంటుంది. నేనైతే ముందు ఏమేమి ఉన్నాయో అంటే బీరపాదికి సొరపాదికి పిందెలు ఏమున్నాయో చూసి రోజు సాయంత్రం పూట ఇట్లా పాలినేషన్ చేస్తానన్నమాట, హ్యాండ్ పాలినేషన్. అయితే ఈ మధ్య మిద్దె తోటకి తక్కువ రావడంతో, అంటే మధ్యలో వర్షాల మూలంగా చాలా పిందెలు నాకు బీర పిందెలన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు మాత్రం ఒక్కటి కూడా మనం కాసేదే కొద్ది కాపు మిద్దె తోటలో పాట్స్లో కదా, అది కూడా మనం వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇట్లా హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి. ఇక్కడ బీరపాదుకి మొత్తం ఆకులన్నీ కూడా ఇట్లా పండిపోయి ఉన్నాయి అన్నమాట. అంటే కొన్ని మధ్యలో నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేయడానికి కూడా కుదరక పౌడరీ మిల్డ్యూ అంటారు కదా, అట్లా మన ఆకులకి బ్యాక్ సైడ్ అంతా పౌడర్గా వచ్చినట్టుగా అట్లా అయిపోతున్నాయి అన్నమాట. అవన్నీ కూడా మనం తీసేసి, అంటే అట్లా పండిపోయిన ఆకులన్నిటినీ తీసేసి దూరంగా పడేసేయాలి డస్ట్బిన్లో కూడా. అంటే మనం చేసే కంపోస్ట్లో కూడా వేసుకోకూడదు అనమాట. నేను ఇక్కడ అవన్నీ కూడా ఆకులన్నీ పండిపోయిన ఆకులు, అలా పాడైపోయిన ఆకులన్నీ కూడా కట్ చేస్తున్నాను. మామూలుగా కూడా బాగా ఆకులు గుబురుగా ఉన్నాయనుకోండి, దానిలో కూడా మనం అక్కడొక ఆకు తీసేయచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే గాలి వెలుతురు మంచిగా పడుతుంది కనుక మనకి పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడ టమాటో మొక్కలండి పడిపోతున్నాయి. మనకి ఎప్పుడైనా కానీ సపోర్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. టమాటో మొక్కలు అవనివ్వండి, ఏదైనా కానీ సపోర్ట్ ఉంటే చక్కగా ఆ మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. మొక్క పెరిగినాక సపోర్ట్ ఇవ్వటం కంటే మనం చక్కగా అది పెరుగుతూ ఉంది అనుకున్నప్పుడే ముందే మనం సపోర్ట్ చేస్తే దానికి ఏదైనా కానీ ఆ గ్రోత్ అనేది బాగా ఉంటుందండి. వన్స్ తీగ బాగా పెరిగిపోయినాక దాన్ని తీసుకెళ్ళి దేనికో చుట్టేసినా అట్లా కాకుండా మనం ఎప్పుడైనా చక్కగా దానికి ముందే సపోర్ట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టిన కర్రలు హైటు దాటిపోయేటట్టుగా అనిపిస్తుంది నాకు టొమాటోలో. అందుకని చెప్పి నేను పైన ఒక తీగలా కడుతున్నాను, దానికి కింద నుంచి కట్టొచ్చు అని. సాయంత్రం పూట ఎంత తొందరగా పని చేసుకున్నా కూడా ఊరికే సూర్యాస్తమయం అయిపోతుంటుందండి. చూస్తున్నారు కదా, చీకటి అయిపోతుంది. అయితే మీకు ఇక్కడ ఒక పువ్వులు చూపిస్తున్నాను చూడండి. ఇది ఏ చెట్టు పువ్వులు అనేది మీరు నాకు తెలియజేయండి, తెలిసిన వాళ్ళైతే కనుక. నాకు తెలుసు అనుకోండి, జస్ట్ ఒక చిన్న ఇదనమాట. చూస్తున్నారు కదా, సాయంత్రం పూట ఈ పువ్వులు ఎంత అందంగా ఉంటాయోనండి. అయితే అది పనికొచ్చే పువ్వు కాదు, కాకపోతే కంటికి అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఏ చెట్టు పువ్వు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా చీకటి అయిపోయింది కదా అని చెప్పి పనులు ఆపేసి మొక్కలకి నీళ్ళు పట్టేస్తున్నానండి. నీళ్ళు అనేవి నేను ట్యాంక్లో వాటరే పైప్తో పడతాను. ఆ సిస్టమ్ ఎలా పెట్టుకున్నానో నేను అనేది ఒకసారి చూపిస్తాను మీకు. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు.
నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. ఇంకా వాటరింగ్ చేసేసుకుంటే నాకు గార్డెనింగ్ పని అనేది ఈ టైంకి ఇంకా అయిపోతుంది. చీకటి పడిపోయింది. నాకు ఇక్కడ సందులో ఖాళీ ఉందండి, అంటే కింద వైపున సందులో ఖాళీ ఉంది. మనం ఒకసారి పసుపు మొక్కలు పెట్టుకున్నాం కదండి. పసుపు మొక్కలు పెట్టినప్పుడు నేను మీకు చెప్పాను, అప్పుడు బ్యాక్ సైడ్ గోడ వైపు ఇది పెడుతున్నాను, ముందు వైపు నేను ఆకుకూరలు పెడతాను అని చెప్పి అప్పుడు అనగా చెప్పాను. పసుపు సగం పెరిగిపోయింది కూడా, ఇంకా ఆకుకూరలు నేను వేయలేదు. ఈ టర్టిల్ వైన్ ఎలా పడిందో ఒక ముక్క పడి మొత్తం అంతా అల్లేసుకుని ఆగమాగమైంది. అదంతా క్లీన్ చేశాను. చేసి ఇంక ఇప్పుడు పెడదాము అని చెప్పి మొత్తం అంతా కూడా తవ్వేసి ఉంచాము. అయితే ఇటు సైడ్ బయట వైపు నేను మొత్తం ఇలా ఒక లైన్ లాగా చేసుకున్నానండి. అంటే మనకి మామూలుగా సాళ్ళ పద్ధతి అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం వాటరింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మొక్క పడిపోతుంది అని ఉండదు అనమాట. మొక్క మొలిసే ప్లేస్లో కాకుండా అటు ఇటు వాటర్ పట్టుకున్నాం అనుకోండి, ఇంకా అసలు పడిపోతుందనే సమస్య ఉండదు. అందుకని చెప్పి నేను ఇక్కడ ఇలా ఒక లైన్ లాగా చేసుకుని ఉంచాను. దీనిలోకి కొద్దిగా పల్చగా పాలకూర విత్తనాలు అనేవి వేసుకుంటూ వెళ్తున్నాను. ఏం లేదండి, వారంలో 2 రోజులైనా కానీ నాతో ఉన్న వాళ్ళంటే మా స్టాఫ్కి కూడా నేను ఆకుకూరలన్నా ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం నా సంకల్పం అన్నమాట. చూడాలి అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది. ఇవన్నీ వేస్తాం కదండి. వేసినాక మనం చక్కగా ఆ మట్టిని ఒకసారి చేతితోటి ఇట్లా అనేస్తే అది మొత్తం అంతా సెట్ అయిపోతుంది. ఇంకా పసుపు మొక్కలు ఉన్న ప్లేస్ కాకుండా ఇటు పక్కన కొంచెం ఖాళీ ఉందన్నమాట. దానిలో నేను చుక్కకూర పెడుతున్నాను. అయితే చుక్కకూర పెట్టేటప్పుడు మనం 1 ఇంచ్ లోపలికి మనం విత్తనం అనేది వేసుకోవాలి. ముందే హోల్స్ లాగా ఇట్లా వేలుతో పెట్టుకున్నా పర్లేదు, లేదు అంటే విత్తనం పెట్టేటప్పుడే మనము 1 ఇంచ్ లోపలికి పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట. అయితే మనం ఎప్పుడు పెట్టింది అప్పుడు మనం క్లోజ్ చేసామనుకోండి, ఎక్కడ విత్తనం పెట్టాము అనేది మనకు అర్థం కాదు. అందుకని చెప్పి మొత్తం అంతా వరుసగా అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. మొత్తం అంతా అయిపోయినాక చూడండి, మొత్తం పెట్టేశాను నేను ఈ ప్లేస్లో అంతా కూడా. ఇప్పుడు మనం జస్ట్ చేతితోటి కొంచెం ఇలా ఇలా అంటుంటే అది మట్టి అనేది క్లోజ్ అయిపోతుంది. అదండి మరి ఈ రోజుకైతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.